విధంగా లాంగెస్ట్ ఫ్లైఓవర్ పివి నరసింహారావు ఫ్లైఓవర్ తర్వాత రెండో లాంగెస్ట్ ఫ్లైఓవర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద ఫ్లైఓవర్ని జూ పార్క్ దగ్గర మనం ప్రారంభించుకున్నాం అధ్యక్ష. ఓల్డ్ సిటీ నెగ్లెక్ట్ చేయలేదు అధ్యక్ష. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చంద్రాయణగుట్ట ప్రాంతానికి మనం నిధులు ఇచ్చినాం అధ్యక్ష. ఇవన్నీ కూడా పాత నగరాన్ని ఇది మన తలమానికము, మన యొక్క గొప్ప గౌరవము హైదరాబాద్ నగరం అని చెప్పి ఈరోజు హైదరాబాద్ నగరం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ రోజు కార్యక్రమాలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఇక మళ్ళీ మూసీకి వస్తున్నా అధ్యక్ష. ఈ మూసీని కేవలం మా మిత్రులు పాయల్ శంకర్ గారు అడిగారు, ఇది ఉత్త నీళ్ళే తీసుకొస్తారా, దీన్ని వ్యాపార కేంద్రంగా చేస్తారా? వారేమో ప్రశ్న అడిగారు. కొంతమంది ఏమో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మారాడు, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ చేస్తాడని. అధ్యక్ష, రియల్ ఎస్టేట్ ఒక ఇండస్ట్రీని ప్రమోట్ చేసి ఇండస్ట్రీకి అవసరమైన వసతులు కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ నగరం రియల్ ఎస్టేట్ విస్తరిస్తే పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ రోజు ఎకానమీని మనం పెంచుకోవాలంటే, ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే, ఆ రోజు కూడా ఇట్లనే మాట్లాడినారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంతకంటే ముందు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీకి మొట్టమొదటిసారి ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు పట్టుబట్టి మొట్టమొదట ఫౌండేషన్ స్టోన్ హైటెక్ సిటీకి పడ్డది. పి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు వచ్చి మొదట హైటెక్ సిటీకి శిలాఫలకం వేసింది వాళ్ళు. తర్వాత ఆగిపోయింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చి హైటెక్ సిటీ నిర్మాణం చేశారు. ఆ రోజు కూడా ఇదే ఆరోపణలు చేశారు అధ్యక్ష. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా, ప్రభుత్వానికి ఏం పని ఉంది అని. కానీ ఇలా విస్తరించిన నగరం ఎక్కడొచ్చింది అధ్యక్ష? సైబరాబాద్ అని గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నాం? ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, డేటా సెంటర్స్, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష? ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నాలెడ్జ్ పార్క్లో ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అధ్యక్ష? ఈరోజు విస్తరించే నగరం అర్బనైజేషన్ అవుతుంది అధ్యక్ష. పట్టణ ప్రాంతాలు పెరుగుతున్నాయి, పట్టణీకరణ జరుగుతుంది. ఈరోజు 55% జనాభా పట్టణాలలో నివసిస్తుంది అధ్యక్ష. రాబోయే 20-25 ఏళ్లలో 75% మన పట్టణాల యొక్క జనాభా పెరుగుతుంది అధ్యక్ష. కేవలం ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడే 1,34,00,000 మంది ప్రజలు నివసిస్తున్నారు అధ్యక్ష. 3,78,00,000 తెలంగాణ జనాభా ఉంటే ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ మాత్రమే 1,34,00,000 మంది నివసిస్తున్నారు అధ్యక్ష. అంటే ఇక్కడ మోర్ దాన్ 1/3. టోక్యో ఒక సిటీలో తెలంగాణ జనాభా కంటే ఎక్కువ ఉన్నారు అధ్యక్ష. 4 కోట్ల మంది ఒక పట్టణంలో నివసిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు ప్రపంచం అంతా పట్టణాల వైపు వేగంగా విస్తరణ జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మనం నగరాలను అభివృద్ధి చేసుకోవాలి. అందులో భాగంగానే ఈరోజు వికసిత్ భారత్ ప్రణాళిక ఏంది? ఈరోజు అందుకోసమే ఆయన దుఃఖం చూడు, ఆయన బాధ చూడు. కడుపులో విషము ఎట్లా అంటే కడుపు నిండా విషయం. మూసీలో ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులలో అంతకంటే ఎక్కువ విషయం ఉంది అధ్యక్ష. విషం జిమ్ముతున్నారు. మీరు మూసీ కాలుష్యమే ప్రమాదం అనుకుంటున్నారు అధ్యక్ష. ఈ మనుషుల కడుపుల్లో ఉన్న విషయం మూసీ కాలుష్యానికంటే ప్రమాదకరంగా తయారైంది అధ్యక్ష. ఏం నొప్పి అధ్యక్ష? నేను ఎవరినైనా విమర్శించిన అధ్యక్ష? నేను ఈ ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేపట్టబోతుందో సభలో సభ్యులు మాకు తెలవాలని అడిగినారు. పాయల శంకర్ గారు ఏం అడిగినారు అధ్యక్ష? మేము సభ్యులము, ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు వివరించండి, మేము కూడా మా చేతనైనా సాయం చేస్తామని మాట్లాడినారు అధ్యక్ష. నేను వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తే విషయం ఎందుకు పక్కుతున్నారు అధ్యక్ష? ఈరోజు క్వశ్చన్ అవర్లో సప్లిమెంటరీ క్వశ్చన్స్ 2 ఉంటాయి. 10 క్వశ్చన్స్ ఉండవు, 10 మందికి ఇయ్యరు. స్పీకర్ గారు అలౌ చేశారు, స్పీకర్ గారు నాకు అనుమతించారు వివరించమని. స్పీకర్ గారి అధ్యక్ష వాళ్ళ ప్రాధాన్యత ఏందో మీకు అర్థమైంది కదా అధ్యక్ష? ఈ చర్చ జరగవద్దు, ఈ నిజాలు ప్రజలకు తెలియవద్దు. విషం కడుపు నిండా విషం. మీరు కళ్ళు చూడండి అధ్యక్ష, అసలు వాళ్ళ కళ్ళలో చూడండి. వాళ్ళ కళ్ళకిన వేలే శక్తి ఉంటే ఆ విషపు కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిదైపోయేటట్టు చూస్తున్నారు అధ్యక్ష. కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. అద్దాలు పెట్టుకున్నా మీ విషపు చూపులు ప్రజలకు అర్థమవుతాయి. అందుకోసమని నా మాట ఒక్కటే అధ్యక్ష. ఈరోజు
తెలంగాణకు కూర్చోండి హరీష్ రావు గారు, కూర్చోండి కూర్చోండి మాట్లాడుతున్నారు కానీ ఈ